హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్డి స్మార్ట్ టైలరింగ్. ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్ చేసిన బ్లౌజ్కి పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అందుకన్నా ముందు నేను ఒక చిన్న మాట అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, అటు పైపింగ్ వేయాలా లేదా అనేది కూడా కొంతమంది కస్టమర్లు మనమే అడగాలి. తర్వాత వేసిన తర్వాత దేనికి కూడా వేయాలనేది కూడా మనమే అడగాలి. అలా కానీ కాకుండా మనం నార్మల్గా కుట్టిచ్చేస్తే ఏమంటారు, పైపింగ్ కూడా వేయలేదా అంటారు. పైపింగ్ ఒక నెక్కి మాత్రమే పైపింగ్ వేసిస్తే నడుముకేది, హ్యాండ్స్కేది అని అడుగుతారు. ఎటొచ్చినా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు తెప్పలే వేరబ్బా. కాబట్టి ఈ కస్టమర్ కూడా అంతే ఫ్రెండ్స్. నేను ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్తో నేను నెక్కి అనేది ఇచ్చేసాను. కానీ కస్టమర్ వచ్చేసి నడుముకి, హ్యాండ్స్కి కూడా వేయమన్నారు. ఇది వచ్చేసి శారీలో క్లాత్తో కాదు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ క్లాత్తో అనేది పైపింగ్ అనేది ఇచ్చేసాను. కాబట్టి ఇలా స్టిచ్ చేసుకోవడం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేం పెద్ద కష్టం కూడా కాదు, చాలా ఈజీగా అనేది అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఫుల్ వీడియో అనేది నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. దీని క్లియర్ వీడియో కావాలితే నా వీడియోస్లో చూడండి. అలానే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ సెల్ఫ్ పైపింగ్ ఎలా ఉన్నదో అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.